ఎప్పుడో 10ంటికి లేచాను నేను ఈరోజు 6ంటికే లేచాను. ఎందుకంటే ఈరోజు మేము ఏలూరు వెళ్తున్నాం. ఏలూరులో జరిగే జాతర చూడ్డానికి. అక్కడ జాతర ఎలా చేస్తారో నాకు తెలీదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉండిద్ది. అక్కడ ఏ ఆచారంతో చేస్తారో నాకు తెలీదు. అందుకే క్యూరియాసిటీతో చూడటానికి వెళ్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇగో కనబడుతున్నాడు వీడే మా అన్నయ్య. జాతరకు రానని చెప్పి అలిగి కూర్చున్నాడు. అలా పచ్చని చెట్లు చూస్తే నిద్ర వచ్చేసింది. అలా కళ్ళు తెరిచి చూడంగానే ఏలూరు వచ్చేసాము. ఏలూరు రాగానే ఏంటో తెలియదు కానీ ఒక పీస్ఫుల్ గా అనిపించింది. ఎందుకో తెలియదు కానీ పల్లెటూరు అంటే చాలా ఇష్టం నాకు. ఎంతమందికి ఇష్టం ఉండదు పల్లెటూరు అంటే? కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఇష్టం. అలా ఖాళీగా ఉన్నామని చెప్పి ఈ ఊరి గ్రామ దేవత గుడికి వెళ్ళాము. ఆ తల్లి దయతో చక్కగా దర్శనం అయిపోయింది. అలా చూడగానే ఎదురు సందులో ఇంకో గ్రామ దేవతను శిలాపితం చేశారంట. సరే అని వెళ్ళి చూద్దామని వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ మేకను బలియడానికి రెడీ చేశారు. పక్కనే చూడగానే 2 గుడిసెలు ఉన్నాయి. లోపలే ఉంటాయో కూడా నాకు తెలియదు. దర్శనం అయితే చాలా బాగా అయింది. జాతర అయితే సాయంత్రం చేస్తారంట. సరే మరి జాతరలో కలుద్దాం.